గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెకండ్ లెసన్ చెప్పుకుందాం అమ్మ సైన్స్లో. సైన్స్ రెస్పిరేటరీ సిస్టమ్. ఈరోజు మనం రెస్పిరేటరీ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డైజెస్టివ్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. డైజెస్టివ్ సిస్టమ్, ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫస్ట్ లెసన్. ఈ డైజెస్టివ్ సిస్టంలో చాలా పార్ట్స్ ఉన్నాయి. ఏంటవి? మౌత్, ఫుడ్ పైప్, స్టమక్, లివర్, ప్యాంక్రియాస్, స్మాల్ ఇంటెస్టైన్. అంటే ఇలా సింపుల్గా రాస్తున్నాను, లేకపోతే రాస్తాను. స్మాల్ ఇంటెస్టైన్, large intestine, and anus. These are the parts of the digestive system. ఆల్రెడీ నేను ఈ లెసన్ చెప్పేసానమ్మా. డైజెస్టివ్ సిస్టంలో ఈ పార్ట్స్ ఉంటాయి. సపోజ్ ఈ పార్ట్స్లో ఏదైనా లైక్ సపోజ్ ఇప్పుడు ఫుడ్ పైప్ లేదు పార్ట్, డైజెస్టివ్ సిస్టంలో డైజెషన్ అనేది జరుగుతుందా? జరగదు. ఎందుకని? దీంట్లో ఆర్గాన్స్ అన్నీ కంపల్సరీ ఉండాలి, వర్క్ కూడా జరగాలి. అప్పుడు వర్క్ జరిగినప్పుడే మనకి డైజెషన్ అనేది ఈజీగా జరుగుతుంది. అంటే ఈ ఆర్గాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మనం సెకండ్ లెసన్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి చెప్పుకుంటున్నాం. ఈ రెస్పిరేటరీ సిస్టంలో కూడా కొన్ని ఆర్గాన్స్ ఉన్నాయమ్మా. సపోజ్ అసలు రెస్పిరేషన్ అంటే ఏంటో చూడండి. ఇప్పుడు మామూలుగా మనం గాలి తీసుకుంటున్నాం, బయటికి కూడా రిలీజ్ చేస్తున్నాం. చూడండి, ఏ ఆర్గాన్తో తీసుకుంటున్నాం మనం? మన బాడీలో సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి. సెన్స్ ఆర్గాన్స్ ఐస్, ఇయర్స్, స్కిన్, నోస్ అండ్ టంగ్. ఐస్, ఇయర్స్, టంగ్, స్కిన్, నోస్. ఇవేనా సెన్స్ ఆర్గాన్స్ అంటే? సెన్స్ ఆర్గాన్స్ ఎన్ని? 5 సెన్స్ ఆర్గాన్స్. ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్. ఓకే, ఐస్తో ఏం చేస్తాం? చూస్తాం. ఇయర్స్తో హియరింగ్, వింటాం. అలాగే స్కిన్ ఏం తెలుస్తుంది? ఫీలింగ్స్. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇలా గిచ్చాను, ఇలా పించ్ చేశాను, మనకి నొప్పి వస్తుంది కదా, సెన్స్ తెలుస్తుంది కదా. అలాగే మనకి గాలి వస్తుంది, ఎయిర్ వస్తున్నప్పుడు మనకి తగులుతుంది అని ఎలా తెలుస్తుంది? మన స్కిన్కి తగులుతుంది కదా గాలి, అప్పుడు గాలి వస్తుంది అని చెప్పుకోవాలి. అలాగే టంగ్ ఏం చేస్తాం? టేస్ట్ చేస్తాం. నోస్, గాలి తీసుకుంటున్నాం. ఈరోజు మన రెస్పిరేటరీ సిస్టంలో మనం దేంతో గాలి తీసుకుంటున్నాం? నోస్. చూడండి, ఇదేంటి? గాలి లోపలికి వెళ్తుంది, ముక్కు లోపలికి. గాలి లోపలికి వెళ్తుంది. ఇది ఏ ఆర్గాన్ యూజ్ చేస్తున్నాం? నోసే కదా, ముక్కులో నుంచే కదా మనకి గాలి వెళ్ళేది. తర్వాత ఇది ఎయిర్ ఇన్. తర్వాత
గాలి బయటికి వస్తుంది, ఎయిర్ అవుట్ అంటే గాలి బయటికి వస్తుంది అన్నమాట. ఈ రెండు జరుగుతాయి నోస్ ద్వారా ఈ రెండు జరుగుతాయి. ఎయిర్ ఇన్ అంటే మనం ఏం పీల్చుకుంటున్నాం, ఏ గాలిని తీసుకుంటున్నాం మనం, ఆక్సిజన్. అలాగే ఎయిర్ అవుట్ ఏ గాలిని బయటికి వదిలేస్తున్నాం, కార్బన్ డయాక్సైడ్. మరి రెస్పిరేషన్ ఒక నోస్ ఆర్గాన్ ఉంటే జరిగిపోతుందమ్మా, జరగదు. ఇంకా కొన్ని ఆర్గాన్స్ కావాలి. చూడండి, ఓకే. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 18 తీయండి అమ్మా. We need energy to do work and for all the physical process. ఇప్పుడు మనం వర్క్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఎనర్జీ. మనకి వర్క్ చేయాలంటే ఏం కావాలి, ఎనర్జీ కావాలి. We get this energy from food. ఈ ఎనర్జీ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంట, ఫుడ్ నుంచి వస్తుంది. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఫుడ్ నుంచి వస్తుంది. ఆ ఫుడ్ ఏం చేస్తాం మనం, ఫుడ్ నుంచి వచ్చేస్తుందా, మనం తినాలి కదా, ఫుడ్ తింటేనే కదా మనకి ఎనర్జీ వచ్చేది. ఫుడ్ వి ఈట్, మనం ఫుడ్ తీసుకుంటేనే మనకి ఎనర్జీ అనేది వస్తుంది. సపోజ్ మనం ఒక 3-4 డేస్ ఫుడ్ తీసుకోకుండా ఉన్నాం అనుకోండి, ఏం జరుగుతుంది, ఎనర్జీ అనేది ఉంటుందా, ఉండదు. మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ని బట్టే మనకి ఎనర్జీ వస్తుంది, అప్పుడు మనం పని చేయగలం. ఓకే, నెక్స్ట్, టు గెట్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫుడ్ వి ఫస్ట్ నీడ్ టు బ్రేక్ డౌన్ ద ఫుడ్. ఈ ఫుడ్ తీసుకుంటున్నాం, ఈ ఫుడ్ని డైరెక్ట్గా తీసేసుకోవడమేనా, డైరెక్ట్గా అంటే ఫుడ్ ఎలా ఉందో ఆ ఫుడ్ని అలా మింగేస్తామా, ఏం చేస్తాం, బ్రేక్ డౌన్ చేయాలి. ఫస్ట్ ఆ ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయాలి. కొరికి తినాలి కదా, మనం నమిలి తింటాం కదా, అలా ఆ నమిలి తీసుకోవాలన్నమాట. తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అది ఆల్రెడీ మనం లాస్ట్ లెసన్లో చెప్పుకున్నాం. ఫుడ్ని మౌత్లో టీత్ బాగా నమిలిన తర్వాత ఎక్కడ పంపిస్తుంది, ఫుడ్ పైప్లో. ఆల్రెడీ మౌత్లో సలైవరీ గ్లాండ్స్ ఉంటాయని చెప్పాను. ఆ సలైవరీ గ్లాండ్స్ ఏం చేస్తాయి, సలైవాని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ సలైవా ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏమవుతుంది, అది ఒక మెత్తగా అవుతుంది. మెత్తగా అయ్యి ఎక్కడికి వెళ్తుంది, ఫుడ్ పైప్లోకి. అలాగే ముందు ఫుడ్ని మనం బ్రేక్ డౌన్ చేయాలి, బాగా కట్ చేసి తినాలి. ఆ కట్ చేసి తిన్న తర్వాతే మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. Our body cells use the oxygen from the air that we breathe in from this breakdown. ఆల్రెడీ మనం బ్రేక్ డౌన్ అయిన ఫుడ్ ఉంటుంది, అలాగే మనం గాలి తీసుకుంటాం, ఆక్సిజన్ లోపలికి తీసుకుంటాం ఆక్సిజన్. ఈ రెండు మిక్స్ అయ్యి ఏమొస్తుంది మనకి, ఎనర్జీ. సపోజ్ మనం ఫుడ్ తీసేసుకున్నాం, బ్రేక్ డౌన్ అయ్యింది, కానీ ఎయిర్ లేకుండా కాసేపు అయినా ఉండగలమా, మనం ఆక్సిజన్ తీసుకోకుండా ఉండగలమా, ఎక్కువసేపు ఉండలేము. అందుకనే ఈ బ్రేక్ డౌన్ అయిన ఫుడ్లో ఈ ఆక్సిజన్ మిక్స్ అయ్యి మనకి ఎనర్జీ అనేది వస్తుంది. ఆ ఎనర్జీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, వర్క్ చేస్తాం. నెక్స్ట్, అవర్ బాడీ సెల్స్ యూస్ ద ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ we breathe in for this breakdown. Thus breakdown of food takes place with the help of oxygen and energy is released. This process is known as respiration. ఈ ప్రాసెస్ ని ఏమంటారు, రెస్పిరేషన్ అంటారనమాట. అంటే బ్రేక్ డౌన్ అయిన ఫుడ్ని ఆక్సిజన్ హెల్త్తో బాడీ తీసుకుంటుంది, అప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీ వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ని ఏమంటారు, ఫుడ్తో ఆక్సిజన్ మిక్స్ అయ్యి ఎనర్జీ ఇస్తుంది. ఈ ప్రాసెస్ని ఏమన్నారు, రెస్పిరేషన్. అంటే దీంట్లో రెస్పిరేషన్ అంటే ఎయిర్ అనేది తీసుకున్నాం కదా, ఎయిర్ తీసుకోవడాన్ని ఆక్సిజన్ తీసుకున్నాం, అది బ్రేక్ డౌన్ అయిన ఫుడ్తో మిక్స్ అయ్యి మనకి ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని ఏమన్నారు, రెస్పిరేషన్. ద ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ రెస్పిరేషన్. Therefore, respiration is a means of releasing energy from the food.
రెస్పిరేషన్ అంటే ఏంటి అసలు? అసలు దాని అర్థం ఏంటంటే ఎనర్జీ, ఫుడ్ నుంచి ఎనర్జీ రిలీజ్ అవ్వడం, ఫుడ్ నుంచి ఎనర్జీ రిలీజ్ అవ్వడం, దట్ ఈస్ రెస్పిరేషన్. ఓకే, నెక్స్ట్ పేరా చూడండి. వి టేక్ ఎయిర్ ఇన్ అండ్ అవుట్ ఆల్ ద టైమ్. మనం ఎప్పుడు గాలిని తీసుకుంటాము, బయటికి వదులుతాం. అది ఎప్పుడు ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది, డే అండ్ నైట్ జరుగుతూనే ఉంటుంది. ద ఫిజికల్ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఎయిర్ ఇన్ అండ్ అవుట్ ఫ్రమ్ అవర్ బాడీ ఈజ్ నోన్ యాజ్ బ్రీతింగ్. ఇలా మనం కంటిన్యూస్గా ఎప్పుడు గాలిని తీసుకుంటాము, బయటికి వదులుతాము. ఆ ప్రాసెస్ని ఏమంటారంటే బ్రీతింగ్. ఆ ప్రాసెస్ని ఏమంటారమ్మా? బ్రీతింగ్. ఆల్ లివింగ్ బీయింగ్స్ నీడ్ ఆక్సిజన్ టు లివ్. అన్ని లివింగ్ బీయింగ్స్ ఆక్సిజన్ కావాలి బతకడానికి. ఆల్ లివింగ్ బీయింగ్స్ నీడ్ ఎనర్జీ ఆర్ ఎయిర్. ఇప్పుడు ఏముంది ఇక్కడ? ఆల్ లివింగ్ బీయింగ్స్ నీడ్ ఆక్సిజన్ టు లివ్. బతకడానికి ఆక్సిజన్ కావాలి లివింగ్ బీయింగ్స్కి. ఆల్రెడీ మీకు థర్డ్లో లివింగ్ బీయింగ్స్ అంటే లివింగ్ థింగ్స్, దట్ మీన్స్ లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ ఇలా వచ్చినాయి కదా మీకు థర్డ్ క్లాస్లో. లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ ఏంటి? హ్యూమన్స్, ప్లాంట్స్, బర్డ్స్, animals, these are living things. Next, non-living things. Pen, pencil, eraser, ఇంకా ఎక్సెట్రా. ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్స్. ఈ లివింగ్ థింగ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి బ్రీత్ చేస్తాయి, గాలి తీసుకుంటాయి, అలాగే ఈట్ ఫుడ్ తీసుకుంటాయి, అలాగే గ్రో పెరుగుతాయి. బట్ నాన్ లివింగ్ థింగ్స్, కానీ నాన్ లివింగ్ థింగ్స్ అలా చెయ్యవు. ఎందుకని? ఇవి మ్యాన్ మేడ్ చేసినవి, మనిషి తయారు చేసిన థింగ్స్ ఇవి, మ్యాన్ మేడ్ థింగ్స్. కానీ ఇవి హ్యూమన్స్, ప్లాంట్స్, బర్డ్స్, యానిమల్స్ మ్యాన్ మేడ్ చేసినవి కాదు, న్యాచురల్ థింగ్స్ అన్నమాట. ఆల్రెడీ మీకు థర్డ్లో ఇవి వచ్చినాయి, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. అంటే లివింగ్ థింగ్స్కి బ్రీత్ చేస్తాయి, ఈట్ చేస్తాయి, గ్రో అవుతాయి, పెరుగుతాయి. కానీ నాన్ లివింగ్ థింగ్స్ ఇవన్నీ చేస్తాయా? సపోజ్ ఈరోజు నా పెన్సిల్ ఇంత బారుంది, రేపొద్దునికల్లా చిన్నదైపోతుందా? లేకపోతే పెరుగుతుందా? అవ్వదు. అలాగే బుక్ ఉంది, ఈ బుక్ రేపటికి ఇంత అవుతుందా? అవ్వదు. దట్ ఈజ్ నాన్ లివింగ్ థింగ్. కానీ ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ పెరుగుతాయా? ఇప్పుడు ఫస్ట్ ప్లాంట్ మనం ఇలా పెట్టాం, కొన్ని రోజులకి ఏమవుతుంది? అది ట్రీ అవుతుందా? ట్రీ. ప్లాంట్ తర్వాత ట్రీ అవుతుందా? అవుతుంది. ప్లాంట్ ట్రీ అవుతుంది. అలాగే బర్డ్స్, యానిమల్స్ పెరుగుతాయి, అలాగే వాటిలో చేంజెస్ వస్తూ ఉంటాయి. కానీ నాన్ లివింగ్ థింగ్స్లో అలాంటివి ఏమీ జరగవు అన్నమాట. చూడండి, అంటే ఇప్పుడు లివింగ్ థింగ్స్ ఏం తీసుకుంటాయి? లివింగ్ థింగ్స్ నీడ్ ఆక్సిజన్. ఆక్సిజన్ అంటే ఏంటి? ఎయిర్ ఇన్ అంటే గాలి లోపలికి తీసుకుంటాం, దట్ ఈజ్ ఆక్సిజన్. అంటే లివింగ్ థింగ్స్కి ఏం కావాలి? ఆక్సిజన్. ఇప్పుడు మనం కూడా ఎవరు లివింగ్ థింగ్స్ అయినా? హ్యూమన్ బీయింగ్స్ కూడా లివింగ్ థింగ్సే. అంటే హ్యూమన్ బీయింగ్ కూడా ఏం కావాలి? ఆక్సిజన్ అనేది కావాలి. హ్యూమన్ బీయింగ్స్ కూడా ఆక్సిజన్ కావాలి. The physical process taking air in and out from our body
ఈజ్ నోన్ యాజ్ బ్రీతింగ్. బ్రీతింగ్ గురించి చెప్పుకున్నాం కదా. బ్రీతింగ్ physical process of taking air in and out from our body is known as breathing. అంటే ఏదైతే ఎయిర్ తీసుకొని తర్వాత బయటికి రిలీజ్ చేస్తామో బాడీలో నుంచి, దాన్ని ఆ ప్రాసెస్ని బ్రీతింగ్ అని అంటారు. ఓకే, వి గెట్ దిస్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ వి బ్రీత్ ఇన్. వి గెట్ దిస్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ వి బ్రీత్ ఇన్. మనం ఆక్సిజన్నే తీసుకుంటాం కదా. ఈ బ్రీతింగ్లో కూడా 2 ప్రాసెస్ ఉన్నాయంట. 2 ప్రాసెసెస్ 1 2 ప్రాసెస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్. అసలు ఇన్హేలింగ్ అంటే ఏంటి చూడండి. ఇన్హేలింగ్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఇన్ ఎయిర్. ఇన్హేలింగ్ అంటే ఏంటంటే అమ్మా, ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఇన్ ఎయిర్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హేలింగ్. అంటే ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో దాంట్లో మనం ఏం తీసుకుంటున్నాం, టేకింగ్ ఎయిర్ ఇన్, లోపలికి గాలి తీసుకుంటున్నాం. ఎక్స్హేలింగ్ ద ప్రాసెస్ గివ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. గివ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్ ఏ ప్రాసెస్లో అయితే మనం గాలి లోపలికి తీసుకుంటామో అది ఇన్హేలింగ్. దేంట్లో అయితే మన బాడీలో నుంచి, అంటే ఆ ప్రాసెస్లో బాడీలో నుంచి గాలి బయటికి వస్తుందో, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుందో అది ఎక్స్హేలింగ్. ఆల్రెడీ నేను పిక్చర్స్ గీసాను కదా, ఇందాక పిక్చర్స్ గీసాను కదా. గాలి తీసుకున్నాం, దిస్ ఈజ్ ఇన్హేలింగ్. అలాగే గాలి బయటికి వదిలేస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదులుతున్నాం, అది ఎక్స్హేలింగ్. ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్. ఇన్హేలింగ్లో ఏముంటుంది, గాలి, ఆ గాలిని ఏమంటారు, ఎయిర్ని ఆక్సిజన్. ఎక్స్హేలింగ్లో ఎయిర్ని ఏమంటారు, కార్బన్ డైఆక్సైడ్. ఓకే, ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్. బ్రీతింగ్లో ఎన్ని ప్రాసెస్ ఉన్నాయి, 2 ప్రాసెస్ ఉన్నాయి. రెస్పిరేషన్ అంటే ఏంటమ్మా, ఫుడ్తో ఎయిర్ మిక్స్ అయ్యి మనకి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, అది రెస్పిరేషన్. బ్రీతింగ్ అంటే ఏంటి, ఎయిర్ని, టేకింగ్ ఎయిర్ ఇన్ అండ్ అవుట్ ఫ్రమ్ అవర్ బాడీ. ఆ బాడీలో నుంచి, అంటే బాడీలో నుంచి ఎయిర్ తీసుకోవడము వదలడము రెండూ జరుగుతాయి. ఆ ప్రాసెస్ని బ్రీతింగ్ అంటాం. ఈ బ్రీతింగ్ 2 టైమ్స్ అని చెప్పాం. 2 టైప్స్లో ఫస్ట్ ఇన్హేలింగ్, ఎక్స్హేలింగ్. ఇన్హేలింగ్ అంటే టేక్ ఎయిర్ ఇన్, తీసుకోవడం, గాలి తీసుకోవడం. ఎక్స్హేలింగ్ అవుట్, గివ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్, బయటికి రిలీజ్ చేయడం. ఓకే, ఈ ప్రాసెస్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం వర్క్ బుక్ తీయండి అమ్మ. వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 14 వర్క్ బుక్, పేజ్ నెంబర్ 14 వర్క్ బుక్. వర్క్ బుక్లో 4th క్వశ్చన్, డిఫైన్ రెస్పిరేషన్. Define respiration.
Answer. The process in which breakdown of food takes place with the help of oxygen and energy is released is called respiration. Write down. WB అంటే వర్క్ బుక్. దాంట్లో పేజ్ నెంబర్ 14లో 4th క్వశ్చన్, డిఫైన్ రెస్పిరేషన్. నేను ఏ రోజైతే ఏ క్వశ్చన్ చెప్పానో ఆ రోజు ఆ క్వశ్చన్ ఆ బుక్లో ఫిల్ చేసుకోండి. డిఫైన్ రెస్పిరేషన్, మనం రెస్పిరేషన్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఆ రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్ మాత్రమే మనం ఫిల్ చేసుకోవాలి. డిఫైన్ రెస్పిరేషన్, ద ప్రాసెస్ ఇన్ విచ్ breakdown of food takes place with the help of oxygen and energy is released is called respiration. Write down in workbook. మన నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్ గురించి చెప్పుకుందాం. బాయ్.